అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మన రెసిపీ పూరీ కుర్మా. పూరీలు పొంగుతూ ఎలా రావాలి అనేది, అలానే కుర్మా మంచి టేస్టీగా ఎలాగా ఉండాలనేది మనం ఈ రెసిపీలో చూసేద్దాం. ముందుగా కడాయి తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ పచ్చిపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర అన్నీ, అలానే 1 మిర్చి వేసి అన్నీ వేయించుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, మిర్చి, అలానే ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఆనియన్, 1 మీడియం సైజ్ పొటాటో, అలానే 3 మిర్చీస్ని స్లైసెస్గా చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మిర్చి అనేది స్పైసీగా ఉన్నది తీసుకున్నాను. స్పైసీగా ఉండటం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే మీ దగ్గర స్పైసీగా ఉన్న మిర్చిని యూస్ చేసుకొని, స్పైసీగా ఉంటే కూర అనేది చాలా బాగుంటుంది. అలానే ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1/2 క్యారెట్, అలానే 1 స్పూను పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వీటిలోకి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వేయించుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 స్పూను శనగపిండిని యాడ్ చేసుకొని దానిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపిండి అనేదంతా ఈ వాటర్లో కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. ఎలాంటి ఉండలు అనేవి ఉండకుండా చూసుకోండి. ఒకవేళ ఉండలు కనుక ఉంటే అవి కర్రీలో యాడ్ చేసినప్పుడు అలానే ఉండలుగా మిగిలిపోతాయి. అందుకని డైల్యూట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కర్రీ దగ్గరికి వచ్చేసి ఒక 1/2 స్పూను టర్మరిక్ని యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది ఫస్ట్ యాడ్ చేసుకోవటం వల్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా పీసెస్ అన్నీ వేగిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని యాడ్ చేసుకొని వెంటనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. లేకపోతే పిండి అనేది ఉండలుగా అవుతుంది. ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ అనేది సరిపోకపోతే ఇంకొక 1/2 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మీరు కలిపిన పిండిని బట్టి ఉంటుంది. అలానే 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత సాల్ట్ కనుక సరిపోతే ఇంకా కర్రీ అనేది బాగా థిక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా శనగపిండి వేసిన తర్వాత మినిమం ఒక 10 మినిట్స్ ఉడికితే కర్రీ అనేది చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ పూరీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1.5 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకొని దానిలోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్, అలానే 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్న దాన్ని బట్టి మనకి పూరీ అనేది పొంగటం ఉంటుంది. పూరీలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి బాగా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత పిండి అనేది స్మూత్గా అవుతుంది. దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని పిండిని అనేది ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. ఇలా ఒక ముద్దను తీసుకొని ఆయిల్లో డిప్ చేసి మనం పూరీలాగా ఒత్తుకోవాలి. పూరీ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలానే పలుచగా ఉండకూడదు. నార్మల్ సైజులో ఉన్నప్పుడు మాత్రమే థిక్నెస్ అది బాగా పొంగుతుంది. చూసారు కదా వేయగానే ఎలా ఫ్లఫీగా పొంగిందో. ఇలానే మిగతా పూరీలన్నీ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎంతో సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే పూరీలు అనేవి రెడీ అయిపోతాయి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలానే కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్గా మీకు వస్తుంది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఉంటా మరి.